అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆశించిన విషయాలలో కొంత ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మానసిక ఆందోళన, వచ్చిన ఆలోచనలని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, అది తెలియని మానసిక ఆందోళనతో ఆ రకమైన ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం బట్టి నిద్రలేమి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చిన్నపాటి నలత మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మాటల వల్ల ఘర్షణలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలోచనలు చేసేటప్పుడు, మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆందోళన అధిగమించాలి, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి, ప్రశాంతత పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, ఈరోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచి ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉంది. భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలలో తగిన జాగ్రత్తలు అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు, మానసిక వైరాగ్యాన్ని ముందుగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలలో మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఒకటి ఉంది. ఏది ఏమైనప్పటికీ భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి ఆరోగ్యం, వారితో మీ అనుబంధం మొదలైన విషయాల్లో ఘర్షణలకు తావు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, పోటీలలో విజయం సాధించడం, ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ యొక్క ధైర్యం పరాక్రమం పెరగడం, అదేవిధంగా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేయడం, వృత్తిలో శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యం అవ్వడం, మంచి స్నేహ సంబంధాలని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాలు కావచ్చు, ఏదైనా సరే అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు, పెద్దలకు న్యాయపరమైన విషయాలు మొదలైనవి కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.